హాయ్ హలో అందరూ బాగున్నారా? ఇగో మా ప్రియ అయితే అమెరికా వెళ్తుంది. ఇక దేశం వెళ్తుంది కదా అనేసి మేము వెళ్ళాము. ఇక సరే రా ఆంటీ, నువ్వు కూడా రా ఆంటీ అంది. అంటే వద్దులేమ్మా, మీరు వెళ్ళి రండి అన్న. మా పాపతో వీడియో తీస్తుంది, ఎందుకంటే మా బుడ్డోడు ముట్టే టైంకి తను ఉండదు కదా, పని చూడ ఎలా చేసేస్తుందో. ఇక సరేలే అనేసి మేము అందరము కిందికి వెళ్ళి మాట్లాడేసేసి ఇక మేనల్లుళ్ళని పట్టుకొని ఫోటోలు ఏమంటారు బొమ్మర్దులను పట్టుకొని ఫోటోలు దిగుతుంది. సరేలే చిన్న వీడియో పెడదాము. దూరాభారం పోతే బాధ అనిపిస్తుంది కదా, నాకు కూడా అదే బాధ అనిపించింది. అరే పిల్లల దూరం పోతుంది, ఎంత ఫ్రెండ్ కూతురైనా మన కూతురు ఫీలింగ్ వస్తుంది కదా, ఒంటరిగా ఉంటారు. అక్కడ సిచ్యువేషన్లు ఎట్లా ఉంటాయో ఏంటో తెలియదు. అక్క చెల్లెళ్ళు చూసారా ఎలా ఆడుకుంటున్నారు. ఇంకా 4 సంవత్సరాలకు వస్తాను ఆంటీ, బాయ్ ఆంటీ, అమ్మ జాగ్రత్త అనిపించింది. కానీ తప్పదు కదా, పిల్లలపై చదువులు చదువుకొని నేను ఇంకా సరేననేసి ఇక మాట్లాడి చేశాను. నన్ను ఫోటో దిగాంటి అంది. లేదురా నేను నైజీరియాలో దిగను అన్నాను. ఇంకా నేను వీడియోలు తీసుకున్నా. వాళ్ళ మామయ్యతో మెమరీ, వాళ్ళ మామయ్యతో బొమ్మర్దులు, వాళ్ళ మేనమామకు భార్యతో అందరూ సరదాగా ఫోటోలు దిగుతున్నారు. పడుండేసి ప్రియకి వెళ్ళిపోతుంది కదరా, ఏడుపు రావట్లేదు అంటే బాధ లేదంటే ఉంది, మనసులో బాధ ఉంది అనేసి అంటున్నారు. అదే ఇప్పుడు వీక్నెస్ ఉంటుంది, మనసులో బాధ ఉన్నా మనం ఏం చేయలేం కదా. దేశం పిల్లలు వెళ్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఇక తప్పదు. అందరూ ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళకందరికీ జాగ్రత్త ఒకటే చెప్తాను, చాలా హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి. ఎందుకంటే మీరు బాధపడితే మేము బాధపడతాము. ఓకేనా? బాయ్. లాస్ట్ వెళ్ళిపోతుంది, యూఎస్ఏ వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం ఆంటీ అని బాయ్ చెప్పేసి వెళ్ళింది. బాయ్.